మరి ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు సార్ మీరు, ఎందువల్ల? లేదు, వద్దని చెప్పారండి. నేనే అంటే నాకు మొదటి నుంచి పాలిటిక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ రోజున ఎన్టీ రామారావు ఉండగా ఆయన అడిగారు ఎంపీగా పోటీ చేయమని. వెళ్ళి చెప్పా, మీలాగా అన్ని మీ వదిలేసి నేను రాలేనండి, కానీ నేను ఎర్లీ స్టేజ్లో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఈ స్టేజ్లో మీ అన్నిటిని సాక్రిఫైస్ చేసి మీరు రాగలిగారు కానీ నేను రాలేనండి, క్షమించండి సార్ అంటే ఓకే బ్రదర్ అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పట్టుబట్టి రావాల్సిందే అని చేస్తే ఇక వెళ్ళక తప్పల. అయిపోయింది, గెలిచాము, 5 ఏళ్ళు కష్టపడి పనిచేసాం. అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరూ ప్రజావేదికలోనే కూర్చున్నారు. అందరూ మాకు సీట్ కావాలి. నేను వెళ్ళేవాడు. అయితే ఏంటి మురళీమోహన్ గారు వచ్చారు, మీ సీటు మీదే, మీరు వెళ్ళి ప్రచారం చేసుకున్నారు సార్, ఒకసారి మీతో మాట్లాడాలండి, ఒంటరిగా మాట్లాడాలి, మీరు నేనే కూర్చొని మాట్లాడాలి అనగానే సరే అందరిని బయటికి పంపించారు. ఇద్దరం కూర్చున్నాం. ఏంటి చెప్పండి, నాకు రాజకీయ అదే పోటీ చేయనని చెప్పడం కోసం వచ్చారండి. అదేంటి, అది అంతమంది ఏమో బయట లేవు పోటీ కాబట్టి సీట్లు మాకు కావాలి వీటి ఇస్తానంటే వద్దంటే ఏంటంటే, నాకు చాలు సార్, మీ మాట కాదనలేక నేను రాజకీయాల్లోకి వచ్చాను, చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, చాలేక నేను దీని మూలంగా నేను ట్రస్ట్ పెట్టుకున్న, ట్రస్ట్ సఫర్ అవుతాను. తర్వాత నా భార్యకి ఇన్ని సంవత్సరాల్లో నేను సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు దూరంగానే ఉండేవాడిని. దూరంగా అంటే బిజీగా ఎక్కడెక్కడో షూటింగ్, అవుట్డోర్ ఎక్కువ ఉండే కదా ఆ రోజుల్లో. షూటింగ్కి వెళ్తే 10-20 రోజులు, 4 రోజులు ఇంటికి వచ్చేవాడిని కదా. తర్వాత మరి ఈ వ్యాపారంలోకి దీని తర్వాత రిజిస్టర్డ్ వ్యాపారం, మార్కెటింగ్కి నేను ఎన్ని దేశాల్లో తిరిగి మార్కెట్ చేసుకొచ్చాను. అట్లా నేను ఇక నుంచి ఇక చాలండి ఇక లైఫ్, సినిమాలు కూడా మానేస్తున్నాను, ఆవిడతో నేను హ్యాపీగా ఉండాలి, రెస్ట్ తీసుకొని అని చెప్పి ఆయనతో చెప్పి, అందుకని ఈ సంవత్సరం కూడా వెళ్ళా. మొన్న కూడా ఒకసారి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా ఫిట్గా బాగున్నారు కదా, వచ్చేయచ్చు కదా అని. వద్దులేండి చాలు. మరి సినిమాల్లో ఎవరిని అడిగితే వేస్తారు సార్? ఇంట్రెస్ట్ ఉంది సినిమాలతో వేస్తాను. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఒకటే మాట అనేవారు, చచ్చిపోయే వరకు నటిస్తూ చచ్చిపోవాలి. ఓ వెరీ గుడ్ అండి. ఆయన అలాగే చేశారు. ఆఖరిన మనం అనే సినిమా కూడా చేసి సూపర్ సార్. హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లోనే డబ్బింగ్ చెప్పారు. ఏ నటుడైనా నటిస్తూనే చచ్చిపోవాలని కోరుకు. అయితే ఇంకా చివరిగా మీరు అంటే మీ మనసులో ఏమైనా కోరికలు ఇంకా ఇలా చేస్తే బాగుంది, మీ ట్రస్ట్ కూడా చెప్పారు సార్, మురళీమోహన్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ ఉందండి. దాని ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాను? దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉందండి. 2006లో పెట్టాం. ఇప్పటికే దాదాపు 18 ఏళ్ళు అయింది అది పెట్టి. దాంట్లో ఏంటంటే పూర్ స్టూడెంట్స్ని, బాగా బ్రైట్ స్టూడెంట్స్ని, ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఏదో విధంగా చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా లేకపోతే ఇంజనీరింగ్ చదవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు పాపం. ఇక ఏమి లేకుండా ఇక అతడితో ఏదో అంటే గోమస్తా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని, అతి పూర్గా ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కనుక మనం కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు బాగా చదువుకుంటారు. వాళ్ళు చదువుకోగానే ఒక ఫ్యామిలీలో ఒకటి సెటిల్ అయ్యాడంటే తమ్ముళ్ళని, చెల్లెల్ని అందరూ కూడా చూసుకుంటాడు కదా. ఇది బెస్ట్ ఇది అని చెప్పి ఇది డిసైడ్ చేసుకొని ఇచ్చాం. ఒక 1000 మందికి ఇచ్చామండి. ఈ రాజకీయాల్లో వెళ్ళటం మూలం కానీ ఏదైనా కానీ ఒక 3 yearsగా అది సిక్ అయింది ట్రస్ట్. ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా. మీ టీటీడీ చైర్మన్ కూడా మీ అభిమానులు అన్నారు, అసలు వచ్చేస్తారు అనుకో, లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉండగా వచ్చేస్తారు అనుకున్నాం. ఆల్మోస్ట్ పేపర్లో వాటిలో కూడా న్యూస్ వచ్చింది. మీ ఇలాంటి అభిమానులు మేము అనుకున్నాం మా గురువు గారు టీటీడీ, ఎందుకంటే అదే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అది తేలిక కాదు. చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అడిగితే ఏమన్నారంటే, నాకు ఇంకేం అడగండి, నేను మినిస్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నేను అడగనండి, నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి అవకాశం ఉంటే చంద్రబాబు టీటీడీ చైర్మన్ ఇవ్వండి అన్నాను. టీటీడీ చైర్మన్ వస్తుందని అనుకున్నామండి. నేను వెళ్ళినప్పుడు అడిగాను, నేను ఏమంటే నాకు ఏం మినిస్టర్ కావాలి, ఇది కావాలి, ఇది కావాలి ఏం లేదు, అవకాశం ఉంటే, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు భక్తి అంటే ఎక్కువ కాబట్టి టీటీడీ చైర్మన్ ఇవ్వండి అంటే చూద్దాం అన్నారు. 1-4 సార్లు 1-10 సార్లు అడిగాను. ఫైనల్గా ఒక రోజున అన్నారు ఆయన, మీకు ఎంపీ పదవి ఉంది కదా, పదవులు లేని వాళ్ళు ఉంటారు, ఎంపీలకి ఎమ్మెల్యేలకి టీటీడీ చైర్మన్ ఇవ్వాలని అనుకోవట్లేదు అన్నారు. పాలసీగా పెట్టుకున్నాను. పాలసీ అయితే ఓకే అండి. బయటికి రాగానే ప్రసాద్ అడిగారు, ఫైనలైజ్ అయిపోయిందా చెప్పండి. లేదండి ఆయన ఇలా అన్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేశాను దానికి, ఓకే అండి అని చెప్పి. ఇప్పుడు భగవంతుడు కృప ఉండాలి కదా, మనకి రాసి పెట్టలేకపోతే మనం జరుగుద్దా? అది అన్నట్టు వెంకటేశ్వర స్వామి దయ ఉండాలి, ఆయన అడిగితేనే మనం వెళ్ళగలవండి. నాకు అర్థమైంది అది కదా. చదువులు చదివించాలన్నా మీ ఒకటి అడగాలని ఏంటంటే, అది చాలా మంది అనుకునే ఒక అపోహమో అనుకుంటున్నాను, అది అపోహ లేకపోతే నిజం మీరు చెప్పాలి.
డబ్బు ఉంటేనే సంతోషం ఉంటుంది అంటారండి. నిజమా సార్ అది? డబ్బు ఉంటేనే మనకు సంతోషం ఉంటుంది అంటారా? డబ్బు ఉండాలి, డెఫినెట్ గా డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే ఉండాలంటే సమస్య లేకుండా ఉండాలంటే డబ్బు ఉంటేనే. ఇప్పుడు జీతం ఇప్పుడు 1000 రూపాయలు జీతం వచ్చిందండి, 1000 రూపాయల్లో గెటాన్ని అవ్వలేం. అవునండి. చాలా కష్టపడతాం, కోరికలు చంపుకుంటాం, ఇన్ని చేస్తాం. అయితే ఆ 1000 రూపాయలు తీసుకునేవాడు కూడా సంతృప్తిగా బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు అవునండి. డబ్బుతోనే. డబ్బు అవసరంగానండి, మితంగా అమితంగా అక్కర్లా, మితంగా ఉంటే చాలు. ఏదో అమితంగా ఉంటే నాకు అయ్యో అమిత పెరిగిన కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. సమస్యలు ఎంత పెరుగుతాయి. చెట్టు గాలి, ఎంత చెట్టుకు అంత గాలి అని. డబ్బు ఎక్కువగా ఉంటే కూడా చాలా సమస్యలు వస్తాయి. అది వీళ్ళు తెలియదండి పాపం. తెలియక ఏమంటారంటే డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ బాగుంటుంది, ఎందుకు బాగోదు, అందరికీ బాగుంటుంది. కానీ సమస్యలు కూడా అలా ఉంటాయి. దాంతోపాటు కూడా మనం ఆనందం ఉండాలి. ఉమ్. తర్వాత అది లేకుండా చేస్తే ఉపయోగం. మీ డైలీ చర్య ఎలా ఉంటుంది సార్? పొద్దున్న ఎన్నింటికి లేస్తారు? మార్నింగ్ నేను మామూలుగా 5:30కి లేస్తానండి. 6కి వాకింగ్కి వెళ్తాను. 6 వాకింగ్. 6 to 7 వాక్ చేస్తానండి. 7కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈటీవీ న్యూస్ పెట్టుకుంటానండి. కరెక్ట్గా ఈటీవీ న్యూస్ 7 రోజు చూస్తాను, అది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చూస్తానండి. ఆ టైంలో మా ఆవిడ కాఫీ తెచ్చేస్తుంది, ఆ కాఫీ తాగుతూ న్యూస్ చూస్తాను. ఓకే. అది అయ్యేటప్పటికి పేపర్లు వస్తాయి, ఆ పేపర్లో కాసేపు కూర్చొని చూస్తాను. అయిన తర్వాత మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఇంకో గంట నడుస్తాను. సెకండ్ అంటే 3 ఇన్స్టాల్మెంట్గా 4 ఇన్స్టాల్మెంట్గా నడుస్తాను రోజుకి. మార్నింగ్ మార్నింగ్ వాక్ 1 అవర్ అండి. మళ్ళీ 8:30 to 9:30 మళ్ళీ ఒక 45 minutes కానీ అక్కడ నడుస్తానండి. తర్వాత ఈవినింగ్ 4 to 5 నడుస్తానండి. భోజనం చేసిన తర్వాత ఒక అరగంట నడుస్తాను మళ్ళీ 8:30 to 9. 4 times వాకింగ్ అంటే 10,000 స్టెప్స్ పైన ఉంటాయేమో అయితే. 10గా అంటే మినిమం 10,000 అనేది పెట్టుకున్నానండి. జనరల్గా యావరేజ్గా 15,000 ఉంటాయి. ఒక్కో రోజు 20 నడుస్తారండి, 20,000 కూడా. ఎందుకంటే 2 రోజు కుదరకపోవచ్చు కదా, వాళ్ళ పొద్దున్నే ఏలూరు వెళ్ళాలి, కారులో వెళ్ళి మళ్ళీ రాత్రికి వస్తామంటే ఆ రోజు కుదరదు. అందుకని యావరేజ్గా 10కి తగ్గకూడదు, 15 మెయింటైన్ చేయాలి. ఇందాక మీ మేడం గారు అన్నారు కదా కాఫీ ఇస్తారని, ఒక సభలో చూసానమాట అండి. మీరు చాలా అందంగా ఉన్నారంటే మీరు ఏమన్నారంటే జ్ఞాపకం కదా, వచ్చి మా ఆవిడికి చెప్పండి మీరు చాలా మంచివారంటే నాకు ఇంటికి అంటే నిజంగా అదే అందరూ పగలబడి నవ్వారు. మీరు అన్న తర్వాత ఎంత బాగా నవ్వుకున్నారంటే కింద అంతా మేము చూసాం కదా, మేము ఉన్నాం కదా, అంటే అలా కొంచెం సరదాగా ఉండాలి చూసే వాళ్ళకి. మూతి బిగించుకొని అంత అంతగాళ్ళు లేడు, కాలు మీద కాలేసి కూర్చోవాలి. అవును సార్, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ మిక్స్ అయిపోవాలి. అవునండి. అందుకే మనకు ఏలూరులో అన్నాను కదా, కానీ గోదావరిలో కొద్దిగా అంటే నేను అభిమానాన్ని కాదు, కొద్దిగా ఎలా అయినా కొద్దిగా మనం సరదాగా ఉంటాం మిగతా కంటే. తూర్పుగోదావరి వాళ్ళు ఇంకా సరదాగా ఉంటారు, వెస్ట్ గోదావరి వాళ్ళు కొంచెం కాపుగా ఉన్నా వీళ్ళు సరదాగా ఉంటారు. మళ్ళీ కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు అది వేరే. ఇక సీనియర్ సిటిజన్లు ఎలా ఉంటే బాగుంటుంది సార్? చాలా వల్ల కొద్దిగా విడాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే మీ అమ్మ మొన్న ఒక హత్య చూశారనమాట అండి. పెళ్ళి అయినా సరే వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చుని ముద్దలు తినిపించుకున్నాడట వాళ్ళ అమ్మ దగ్గర, గోరుముద్దలాగా. ఈ అమ్మాయి ఏదో అందటండి, వెళ్ళి పొడిచేసాడు అంతే. మా అమ్మని అంటావా అని. నేను తప్పండి, అంత ఆవేశాలు ఇవ్వడు. సీనియర్ సిటిజన్ సాంప్రదాయాల్ని మనం నిలబెట్టుకోవటం కోసం చేసుకోవడంలో తప్పలేదండి. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా దాన్ని సీరియస్గా అంత సీరియస్గా వెళ్ళిపోయి ఇటు తప్పే అంటూ తప్పే. అంటే సీనియర్ సిటిజన్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎలా ఉండాలంటే సంతృప్తి ఉండాలండి. ఫస్ట్ ముందు సంతృప్తి ఉండాలి, సాటిస్ఫాక్షన్. సీనియర్ సిటిజన్ ఇప్పుడు నేనున్నా, నాకు 60 ఏళ్ళు వచ్చేది. 60 ఏళ్ళు వచ్చినప్పుడు నా కొడుకు చదువుకుంటూ శుభ్రంగా చదువుకుంటూ వచ్చాడు, వాడిని చదివించాము. వాళ్ళ పిల్లలు పెద్దలు అయ్యేటప్పటికి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకున్నా కూడా మేము ఇప్పుడు నేను ఇదివరకులాగా ఇంత యాక్టివ్గా బిజినెస్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు బృపగా చేసుకుంటున్నారు. నేను రోజు వస్తాను మార్నింగ్ టైము ఆఫీస్కి 11, 11:30కి, 1 గంట 2 దాకా ఉండి 2ంటికి ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. ఈవినింగ్ ఇందాక చెప్పినట్టుగా 4 to 5 మళ్ళీ నడవటం, లేకపోతే సాయంకాలం పూట ఏదైనా ఫంక్షన్స్ ఉంటా ఉంటాయి. నాకు ఎక్కువగా ఫంక్షన్స్ ముఖ్య అతిథిగా చాలా మంది పిలుస్తూ ఉంటారు, అది వెళ్ళి రావటం. అట్లా నైట్ మళ్ళీ 10 కల్లా పడుకుంటారు. 10 కల్లా పడుకుంటారు. మళ్ళీ తెల్లవారుజామున మామూలుగా 5కి లేవటం. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని ఎవరు పిలిచినా వెళ్తుంటారు మనం. అన్నీ ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూడాలంటే రోజు పూజ చేస్తానండి. రోజు 1 అవర్ చేస్తాను. పూజ చేయకుండా బయటికి రాను, నెంబర్ 1. అలాగే అయ్యప్ప స్వామి దీనిగా దీక్షతోటి 36
సంవత్సరాలు వెళ్ళొచ్చాను. 36 సంవత్సరాలు కూడా 40 రోజులు 50 రోజులు దీక్షలో నేను చేశాను అట్లా. అలాగే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి అన్నీ కూడా